ప్రస్తుతం చైనా యువత వింతగా ప్రవర్తిస్తున్నారు. హఠాత్తుగా పక్షుల్లా అవతారం ఎత్తుతున్నారు. పొడవాటి టీషర్ట్లు ధరించి పక్షుల్లా వ్యవహరిస్తున్నారు. నడక దగ్గర నుంచి అరవడం వరకు అన్నింటా వాటిని అనుకరిస్తున్నారు. కిచకిచలాడుతూ పక్షుల్లా నటిస్తున్న వారి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వీటిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అయితే వారంలో 6 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉద్యోగులు పనిచేయాలనే విధానాన్ని చైనా ప్రభుత్వం అవలంబిస్తోంది. ఈ విధానాన్ని 996గా స్థానికంగా పేర్కొంటారు. ఈ విధానానికి వ్యతిరేకంగానే చైనాలోని యువత పక్షుల్లా నటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో స్వేచ్ఛగా ఎటువంటి అడ్డంకులు లేకుండా జీవించేది పక్షి మాత్రమేనని అక్కడి యువత అంటున్నారు. అందుకే ఎక్కువ గంటలు పనిచేయడం లేదా చదువుకోవడం వంటి వాటి నుంచి విముక్తి పొందడం కోసం పక్షిలా నటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు. పక్షుల తరహా దుస్తులు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెక్కల్ని ధరించి చెట్లెక్కడం, కుర్చీ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రభుత్వం తక్షణమే పని విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే చైనీయుల నిరసనపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పక్షిగా ఉంటేనే బావుండేమో అని కొందరు యువతకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతుంటే, పక్షులు కూడా ఆహారం సంపాదించడం కోసం కష్టపడతాయంటూ మరికొందరు పేర్కొంటున్నారు. అయితే చైనాలోని యువత సోషల్ మీడియా వేదికగా తమ దేశ పని సంస్కృతిపై నిరాశను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారేం కాదు. గతంలోనూ పని విధానంపై ఇలా సామాజిక మాధ్యమాల్లో వేదికలపై చైనా యువత తమ నిరసన గళాన్ని వినిపించారు. 2022లోనూ చైనాలోని పని సంస్కృతిపై అసంతృప్తి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.